ఏపీ ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఆరోపించారు. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. మొత్తం 250 కోట్లు అవినీతి జరిగినట్లు అధికారులు చెప్పిన నివేదిక ద్వారా వెల్లడైందని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 564 మండలాల్లో ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించిందని తెలియజేశారు. ఈ పరిశీలనలో అనేక అవకతవకలు బయటపడ్డాయని, ఉపాధి హామీ కింద ఖర్చు చేసిన నిధులపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ద్వారా వచ్చిన నిధులు లబ్ధిదారులకి చేరకుండా కొందరు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లాయని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ఇప్పటికే మొదలైన ఆడిట్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా మిగిలిన మండలాల్లో కూడా పూర్తి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం అనేది కేంద్ర పరిధిలో ఉంటుందని పవన్ వెల్లడించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ నంబర్ 762. నమస్కారం సార్. ఉపాధి హామీ పథకం అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటికి సంబంధించి ప్రశ్న ఏక్ సార్. ఉపాధి హామీ పథకంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష. రాగానే దాని మీద చాలా కూలంకషంగా రివ్యూస్ చేసాం. రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది. దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి? ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష. ఒకటి, నిఘా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తరు జాబితా తప్పుడు చర్యలు గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది. ఇది రెండవది. ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో మస్తరు జాబితాలు ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది. మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది. రెండో ప్రశ్నకి అధ్యక్ష, అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అనేది విచారణ నిర్వహించడం అయినది. బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు 39,329.37 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ అయింది. వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అయింది అధ్యక్ష. అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం 25 మండలాలకు గాను 16 మండలాల అక్రమాలను గుర్తించింది. ఇందులో వివిధ కేడర్లలో 520 మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం నిధుల దుర్వినియోగం 74,57,280 అధ్యక్ష. రెండో ప్రశ్నకి ఇది. అలాగే మూడో ప్రశ్నకి, అవినీతికి పాల్పడిన 520 మంది వ్యక్తుల్లో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్, అలాగే 12 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్ ఉంచడం అయింది. 275 మందిపై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా ఇప్పటి వరకు 13,35,416 రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం సుదీర్ఘమైన చక్కటి సమాచారం ఇచ్చారు.